హైదరాబాద్లోని జగదీర్గుట్టలో గత నెల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 29న అనిల్ అనే వ్యక్తిని అతని భార్య హత్య చేసినట్లు తేల్చారు. అనిల్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు, దీంతో భార్య అతని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనిల్ తన భార్యతో కలిసి జగదీర్గుట్టలో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి 2 పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. అనిల్ అంబులెన్స్ నడుపుతుండగా అతని భార్య భాగ్యలక్ష్మి హోటల్ నడుపుతూ జీవనం సాగించేవారన్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వీటితో రాదా? అనిల్ కృష్ణవేణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆస్తిలో కృష్ణవేణికి సైతం వాటా ఇస్తాననటంలో అనిల్పై కోపంతో ఊగిపోయిన భాగ్యలక్ష్మి తన హోటల్లో పనిచేస్తున్న వారికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వివరించారు. గత నెల 29వ తారీఖున మన జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు. ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్. దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ డిసీజ్డ్ వివరాలు ఏంటంటే, ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి, ఒక 6 అంబులెన్స్లు ఉన్నాయి. ఆ అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుక్ తోటి, అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి, ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్ తోటి అతని నెక్ మీద, చెస్ట్ మీద